నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. స్లాట్స్ కొన్నే ఉన్నాయి. మళ్ళీ స్లాట్స్ మిస్ అయిపోతే మళ్ళీ 1 మంత్ వెయిట్ చేయాల్సొస్తుంది మేడం అంటున్నారు. సో, చూడండి మీరే కొంచెం తొందరగా రియాక్ట్ అయిపోయి జాయిన్ అయిపోండి. ఏం పర్వాలేదు. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. ఇప్పుడు వీడియో వచ్చేసి ఫ్యాట్ లాస్. ఓవరాల్ ఫుల్ బాడీ టోనింగ్, స్ట్రెంథెన్ అవ్వాలి బాడీ, ఫ్యాట్ కరగడంతో పాటు అన్ని అడ్వాంటేజెస్ రావాలి, హెల్త్ కూడా బాగుండాలి. ఇప్పటిదాకానే నాకు ఎవరో చెప్తూ ఉండే కొలెస్ట్రాల్ పెరిగింది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, అది ఎక్కువ అయిపోతుంది, ఫుల్ టెన్షన్ అయిపోతున్నారు. టెన్షన్ అవుతున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటా అని టాబ్లెట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ ఎన్ని రోజులు వేసుకుంటారు టాబ్లెట్స్? ఇప్పుడు 10 ఏళ్ళు వేసుకుంటారా? 10 ఏళ్ళు అట్లనే ఉంటే అసలు 10 ఏళ్ళు మీ బాడీ తట్టుకోగలుగుతుంది అంత కొలెస్ట్రాల్ని మళ్ళీ ఇప్పుడు ఇంకో టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ. ఇప్పటి మందం వేసుకోను, నేను కాదన్నాను, కానీ టాబ్లెట్ మీదనే డిపెండ్ అవుతాను ఎందుకు అనుకుంటున్నాను? నెల రోజులు 3 నెలల్లో మొత్తం నార్మల్ అయిపోయేదానికి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నా క్లాస్‌లో స్టూడెంట్స్ అట్లా ఫుల్ హై కొలెస్ట్రాల్‌తో జాయిన్ అయిన వాళ్ళు 1 మంత్, 2 మంత్స్‌లో కంప్లీట్ నార్మల్‌తో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. డాక్టర్స్ కూడా చాలామంది ఉంటారు క్లాసెస్‌లో. గైనకాలజిస్ట్ ఉంటారు, పీడియాట్రిషియన్స్ ఉంటారు, డెంటల్ సైడ్ ఉంటారు, అన్ని కైండ్స్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. బికాజ్ వాళ్ళకి తెలుసు ఎందుకు, ఎక్కడ. చాలామంది డాక్టర్స్ అందుకే ఇప్పుడు యోగాని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చేయమని చెప్తున్నారు. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యోగా అనేది ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడానికో దీనికనో కాదు, మనకి ఫ్రమ్ ఇన్సైడ్ చాలా మంచి చేస్తుంది. మనకి అర్థం కానిది, కనిపించింది, లోపల అయ్యేది చాలా ఉంటుందన్నమాట. ఎక్స్క్రీషన్ జరగడానికి, అంటే డైజెషన్ సరిగా ఉండడానికి ఒక ప్రాసెస్, మనం నడవడం, తినడం, మాట్లాడుతున్నాం, దీనికి ఒక ప్రాసెస్, అన్నిటికీ అలా చాలా టైప్స్, చక్రాస్, మనకి ప్రాణాస్ అన్నీ ఉంటానే ఉంటాయి. సో ఇదంతా నార్మల్గా సాఫీగా జరుగుతూ ఉండాలన్నమాట. అందుకే ముద్రాస్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి, ఆసనాలు చేయండి, వాకింగ్ వెళ్ళండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఇవన్నీ మీరు చేసిన కొద్దీ చాలా ఎంజాయ్ అనిపిస్తుంది, ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది, మనకి ఏవో చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి, హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది, స్ట్రెస్ అనిపించదు. సో మనకు అడ్వాంటేజెస్ వస్తూనే ఉంటాయి. వెయిట్ లాస్ కోసమనే చేయకండి, ఎంజాయ్ చేస్తూ చేయండి, ఇష్టంగా చేయండి, మీ బాడీ మీద మీరు ప్రేమతో చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఏం తింటున్నాం చాలా ఇంపార్టెంట్. 80% ఆఫ్ ది స్టమకే తినండి. డైజెషన్ చాలా బాగుండాలి. గట్ హెల్త్ బాగుంటేనే మైండ్ బాగుంటుంది, మన ఆలోచనలు బాగుంటాయి, మన బాడీ కూడా బాగుంటుంది. సో గట్ హెల్త్ మీద, హార్మోన్స్ మీద బాగా శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు హార్మోన్స్ అంటే అన్నీ వస్తాయి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, లేకపోతే ఇంకా చాలా అబ్బాయిలకైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ హార్మోన్స్ కిందనే పెట్టేస్తాను. ఇవన్నీ సెట్ అవ్వాలి. ఫస్ట్ హార్మోన్స్ సెట్ అవుతేనే మీ బాడీ సెట్ అవుతుంది, మీ వెయిట్ సెట్ అవుతుంది, మీ మైండ్ సెట్ అవుతుంది, అన్నీ సెట్ అవుతుంది. ఈ హార్మోన్స్ మీద మీరు శ్రద్ధ పెట్టకుండా ఎన్ని రోజులైనా సరే నేను చేస్తానని మీరు ఇంకా టాబ్లెట్స్ వాడినా కొద్దీ అంత టాబ్లెట్లో మెయింటైన్ చేయగలుగుతారేమో, కానీ నార్మల్కి రాలేదు. అదే 3 to 6 months మీ బాడీ మీద మీరు బాగా శ్రద్ధ పెట్టేసుకొని ఇవన్నీ చేయండి, 3 to 6 monthsలో కంప్లీట్ నార్మల్ అయిపోతారు. మీకు అర్థమవుతుంది కదా? మీ బాడీ మీద మీరు ప్రేమ పెంచుకోండి. స్లోగా కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వచ్చేసి రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. చిన్న సీక్వెన్స్ లాగా చూపిస్తాను, ఇది చేసేసేయండి. లెఫ్ట్ 90, రైట్ 45. హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, పార్శ్వోత్తానాసన. స్లోగా లెగ్ బ్యాక్ పెట్టేసి కిందికి వచ్చేసేయి. స్ట్రైట్ కూర్చొని స్పైన్కి స్ట్రైట్ పెట్టేసుకొని పెల్విక్ ఏరియా, గ్రాయిన్కి కొంచెం ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్లో ఫీట్ పెట్టేసి ఇంటర్లాక్. స్లోలీ 1, back, 2, back, 3, back. చాలా స్లోగా, నీస్ మీద ఎటువంటి ప్రెషర్ కూడా పడదు. మ్యాట్ స్ట్రాంగ్ ఉండాలి. నీస్ చేసేటప్పుడు మ్యాట్ బాగాలేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది, మ్యాట్ స్ట్రాంగ్ ఉండేలా చూడండి. మీకు అంత స్ట్రాంగ్ అనిపించకపోతే ఇంకో చిన్న బట్ట టవల్ అయినా సరే నీస్ కింద పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు స్లోలీ సెంటర్ వచ్చేసి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ సెంటర్, ఆంజనేయాసన. స్లోలీ సెంటర్ వచ్చేసి మళ్ళీ బ్యాక్, అధోముఖ, రైట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టండి. మళ్ళీ స్లోలీ పైకి, కొంచెం గ్యాప్ తక్కువ చేసి రైజ్ యూర్ హ్యాండ్స్ అప్, ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్, పార్శ్వోత్తానాసన్. ఇన్హేల్,
ఎక్స్హేల్ మళ్ళీ సేమ్ స్ట్రెచ్ చేసుకొని కొంచెం డిస్టెన్స్ పెంచండి, అప్పుడే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. 1 2. ఇది కూడా హార్మోన్స్కి చాలా చాలా మంచిది. నేను అందుకే మీకు చూపించే ఆసనాస్లో హార్మోన్స్ అన్నీ కవర్ అయ్యేలాగా చూస్తూ ఉంటాను. స్లోగా అండ్ స్టడీ తీసుకోండి. 5 రౌండ్స్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, స్లోలీ సెంటర్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ అధోముఖ రండి. మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, స్టాండ్ స్ట్రైట్, ఇన్హేల్, ఎక్స్హేల్ పార్శ్వోత్తానాసన్. మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయండి. 5 రౌండ్స్ రావాలి మినిమం. ఇటు సైడ్ 5 సెట్స్, ఇటు సైడ్ 5 సెట్స్. లెఫ్ట్ అండ్ రైట్లో కంప్లీట్ ఫుల్ 10 సెట్స్ వచ్చేలా చూడండి మొత్తం కలిపి. ఓకేనా? ఇప్పుడు ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని పర్ఫెక్ట్. కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెంచండి. ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ 1. స్లోలీ సెంటర్, hands up, inhale, exhale left, half moon, inhale center, exhale right, మళ్ళీ center, namaskar, interlock, hips కొంచెం back push చేసి inhale, exhale back, మళ్ళీ slowly center, కాళ్ళు రెండు దగ్గరికి తీసుకురండి, hands namaskar, inhale, exhale half moon, మళ్ళీ సెంటర్, ఇన్హేల్, ఎక్స్హేల్ రైట్, సెంటర్, మళ్ళీ ఇంటర్లాక్, హిప్స్ బ్యాక్ పుష్, ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్, స్లోలీ మళ్ళీ పైకి. సేమ్ ఇది కూడా మళ్ళీ 5 రౌండ్స్ మినిమం రిపీట్ చేయండి. ఈజీగా ఉంది అనిపిస్తే 10 రౌండ్స్ తీసుకున్నా సరే. ఓకేనా? నా ఇప్పుడు స్లోగా సెంటర్ వచ్చేసి ఇన్హేల్, ఎక్స్హేల్ మలాసన. స్లోగా చేతులు రెండు కింద పెట్టేసుకోండి. స్లోలీ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు బ్యాక్, అధోముఖ. స్లోలీ ఇన్హేల్ టేబుల్, ఎక్స్హేల్ అప్, ఇన్హేల్ టేబుల్, ఎక్స్హేల్ అప్. 2 రౌండ్స్. మళ్ళీ ఇన్హేల్ టేబుల్, ఎక్స్హేల్ అధోముఖ, bend your knees, మళ్ళీ ఫార్వర్డ్ టు మలాసన్. మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ అధోముఖ, ఇన్హేల్ టేబుల్, మళ్ళీ ఎక్స్హేల్ పైకి, ఇన్హేల్ టేబుల్, ఎక్స్హేల్ పైకి, మళ్ళీ ఇన్హేల్ టేబుల్, ఎక్స్హేల్ అధోముఖ, మళ్ళీ ఫార్వర్డ్ టు మలాసన. ఇది కూడా సేమ్ 5 to 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. ఇప్పుడు లాస్ట్కి రైట్ లెగ్ సైడ్కి పెట్టండి, పరిగాసన తీసుకుందాం. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ స్లైడ్, స్లోలీ, మళ్ళీ స్లోలీ సెంటర్, ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ సైడ్. ఇది కూడా 5 రౌండ్స్ ఇటు సైడు, సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంతే. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లైడ్, ఓపెన్, స్లోలీ పైకి, ఇన్హేల్, ఎక్స్హేల్ స్లైడ్. అది కూడా 5 సెట్స్ రావాలి. 5 సెట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నిల్చొని హ్యాండ్స్ రెండు ఫార్వర్డ్ తీసుకోండి, కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ పెట్టండి. 1 అప్, 2 అప్, 3 స్లోగా అప్, 4 అప్, 5 అప్, 6 అప్, 7 అప్, 8 9 10 రౌండ్స్ తీసుకొని లాస్ట్కి ఒక 5 రౌండ్స్ రొటేషన్స్ ఇలా క్లాక్ వైజ్, ఇంకొక 5 రివర్స్ డైరెక్షన్ తీసుకొని హిప్ రొటేషన్స్, జంపింగ్ జాక్స్ కొన్ని చేసుకొని ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ చేసుకున్నాక లాస్ట్ శవాసనలో మొత్తం పడుకొని ఒక 5 డీప్ బ్రెత్స్ లేదా 5 మినిట్స్ మీరు మొత్తం జస్ట్ కళ్ళు మూసుకొని కంప్లీట్ రిలాక్స్ అవ్వచ్చు. ఇలా
బాడీకి ఇబ్బంది పెట్టండి, యాక్టివ్గా ఉండండి, అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అదేం మనకి ఇబ్బంది అనిపించదు, చెప్పేటప్పుడు ఇన్ని రూల్స్ అనిపిస్తుంది కానీ ఫాలో అవుతుంటే జస్ట్ నార్మల్ రొటీనే, కొన్ని చేంజెస్ అంతే. సో చేసేటప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది కానీ అమ్మో ఇబ్బంది అన్నట్టు మాత్రం అస్సలు ఉండదు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, దేనికి టెన్షన్ అవసరం లేదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలు. నమస్తే.